ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మనము తిరిగి బాషాను మార్గమున వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రెయిలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు అతనికిని చెయ్యవలెనని చెప్పాను. దేవుడి లేఖన భాగాలను ఆయనే మన వెనుకడిలో దీవించునుగాక. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 29 వచనాలు ఉన్నటువంటి అధ్యాయం. ఈ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే మొదటి వచనములోనే బాషాను రాజైన ఓగు, బాషాను రాజైన ఓగును ఓడించుట, ఓగు రాజును ఓడించుట అనే పేరు పెట్టుకోవచ్చు. లేదా గిలాదు నుండి బెత్పెయేరు వరకు ప్రయాణము, లేదా గిలియాదు నుండి బెత్పెయే వరకు ప్రయాణము, బాషాను ప్రాంతము నుండి. అంటే అమోరీయుల రాజుతో యుద్ధము చేసి ఆ యుద్ధములో అమోరీయుల రాజును ఓడించుట. ప్రియులారా, ఈ అధ్యాయం మనము గమనిస్తూ ఉండగా మోషే ఇందులో భయాందోళనతో ఉన్న ప్రజలను భయపడకుడి అని అంటున్నాడు. మాత్రమే కాదు, వారి మధ్య తన తర్వాత మరొక నాయకుణ్ణి నియమించే విషయంలో కూడా ఆయన తీసుకున్న చొరవ, దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఈ అధ్యాయములో మనం చూడగలం. సరే, ఈ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 11వ వచనం వరకు ఓగు రాజు ఓటమి, ఓగు రాజు ఓటమి. 12 నుండి 17వ వచనం వరకు వాగ్దాన భూమి విభజనను గూర్చిన విభజన, వాగ్దాన భూమి సరిహద్దులను చూపించుట. 3వ భాగం 18 నుండి 22 వరకు విజయము కొరకు దేవుని సూచనలు, దేవుని అభయం, విజయము కొరకు దేవుని అభయం. 23 నుండి 29 వరకు మోషే మనవి, మోషే ప్రార్థన. ఇలా ఒక్కొక్క భాగాన్ని మనం ఆలోచన చేస్తూ వెళ్దాం. మొదటి 11 వచనాలు ఓగు రాజును ఓడించుట, ఓగు రాజును ఓడించుట. మొదటి 2 వచనాల్లో మనం ఇంతకు ముందు చదువుకున్నాం. దేవుడు అంటున్నాడు, బాషాను రాజైన ఓగు అతని ప్రజలు యుద్ధము చేయుటకు మీకు ఎదురుగా వస్తారు. 2వ వచనంలో అతనికి భయపడకుము, అతనిని అతని జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను అని. మొదటి 2 వచనాలు వాగ్దానము చేయబడిన విజయం. అంటే దేవుని ప్రజలు శత్రువులకు భయపడకూడదు అని దేవుడు ఆయన సెలవిస్తున్నాడు. అమోరీయుల రాజు సీహోను ఒకరు, ఓగు ఒకరు, ఇద్దరు అమ్మోనీయుల రాజులే. 2వ అధ్యాయములో సీహోను రాజుపై దేవుడు విజయాన్ని ఆయన అనుగ్రహించాడు. ఇప్పుడు ఓగు రాజు, ఓగు రాజు బలాఢ్యుడు. మాత్రమే కాదు, అతనితో పోరాట యోధులు ఉన్నారు. ఎద్రెయి అనే ఆ ప్రాంతం మంచి ఒక పచ్చిక బయలు. ఆ ప్రాంతములో యుద్ధము చేయడానికి వీరితో ఆయన బయలుదేరి వచ్చాడు. కానీ ప్రభు అన్నాడు, నేను మీ చేతికి అప్పగించాను కదా. విజయం పైన దేవుడు వారికి భరోసానిస్తున్నాడు, అభయాన్ని ఇస్తున్నాడు. ఈనాడు కూడా క్రొత్త నిబంధన కాలములో
యేసు క్రీస్తు ప్రభును అంగీకరించిన దైవ ప్రజలమైన మనకు దేవుడు క్రీస్తు విరోధి, అపవాది సాతాను వానిపై మనకు విజయమును ఆయన ముందుగానే ఆయన అనుగ్రహించాడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో, చిన్నపిల్లలారా, మీరు దేవునికి చెందినవారు, దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీరు వానిని జయించి ఉన్నారు, వారిని జయించి ఉన్నారు. జయాన్ని దేవుడు ముందుగా అనుగ్రహించాడు. నిజమే, మనకు వ్యతిరేకతలు ఉన్నాయి. రోమాపత్రిక 8:1 అంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కదా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మన పక్షమున ఉండగా మనకు పోరాటములో ఆయన జయాన్ని అనుగ్రహించేవాడు. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో భయం భయం భయం. బలాఢ్యుడు ఓగు రాజు. అసలు ఓగు రాజు యొక్క మంచమును గురించి 11వ వచనములో వివరంగా చెప్పబడి ఉంది. ఎత్తరి దేహదారుఢ్యము గలవాడు. అయితే చాలాసార్లు ఈ పిరికితనం, స్వార్థకు బయటికి వెళ్ళడానికి పిరికితనం, సాక్ష్యం ఇవ్వడానికి పిరికితనం, అపవాదిని చూచి గొల్యాతు వలె, ఓగు రాజు వలె బలాఢ్యుడు అని మనం చాలాసార్లు వెనకడుగు వేస్తూ ఉన్నాం. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో పౌలు తిమోతితో మాట్లాడుతూ, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు, పిరికితనము గల ఆత్మనీయలేదు అన్నాడు. ప్రియులారా, మనము భయపడవలసినది దేవునికి మాత్రమే. సామెతల గ్రంథములో 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము కదా, చెడుతనమును విడిచిపెట్టుట. యెహోవా యందు భయం. భయపడితే చాలాసార్లు అనారోగ్యమా భయపడుతూ ఉన్నారు, ఏదైనా సమస్యనా భయపడుతూ ఉన్నారు. అదే సామెతల గ్రంథములో 29వ అధ్యాయం వచనం 25లో మహాజ్ఞాని సొలొమోన్ ఆయన ఇలా అన్నాడు, భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ప్రతి లోకములో మనం ఎవరికి భయపడాలి? శరీరమును చంపేవారికి భయపడకండి, శరీరమును ఆత్మను చంపువానికి మిక్కిలి భయపడుడి. దేవునికి భయపడండి, పోరాడండి, శత్రువుతో పోరాడండి. 3వ వచనములో, ఓగు రాజును హతము చేసిన జనులు. 3వ వచనములో చూడండి, అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించను, అతనికి శేషమేమీ లేకుండా అతనిని హతము చేసితిమి. కదా, ఇక్కడ గత దినాలలో దేవుడు ఎలా విజయాలను అనుగ్రహించాడు ఈ ముందున్న తరానికి మోషే ఆయన వివరిస్తూ ఉన్నాడు. మనము హతము చేశాము. చూడండి, ఇక్కడ మనము గమనిస్తుండగా ఈ అమోరీయులను నాశనము చేసే విషయంలో దేవుడు ముందుగానే ఆయన వాగ్దానము చేశాడు. దాదాపుగా 400 సంవత్సరాల కిందట, అంటే ఇప్పుడు మోషే చెబుతున్నాడే, ఈ కాలానికి ముందు 400 సంవత్సరాలకు ముందుగానే దేవుడు అబ్రహాముతో ఆయన పలికిన మాట. ఆదికాండం 15వ అధ్యాయం 13 నుండి 16వ వచనం వరకు, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. అబ్రహాముతో ఐగుప్తు దేశములో 400 ఏండ్లు బానిసలుగా ఉండబోయే సంగతిని ముందుగానే దేవుడు ప్రవచించాడు. వీరు వారికి దాసులవుదురు, ఆ జనమును నేనే తీర్పు తీర్చెదను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోవుదువు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. 16వ వచనం చూడండి, ఇప్పుడు జరిగిన సంఘటన, అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు అక్కడికి మరల వచ్చేదారు. అమోరీయుల మీద జయాన్ని గూర్చి దేవుడు ముందుగానే ఆయన వాగ్దానము చేశాడు. అమోరీయులను చంపివేశారు.
శేషము లేకుండా అమ్మోరు రాజును హతము చేశారు. ఈనాడు కూడా మన క్రైస్తవ జీవితంలో, మన పాత జీవితం, వీడే బలాఢ్యుడు, ఈ శరీరం కదా. దీన్ని ఏం చేయాలి? మనకు అనేక సార్లు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ శత్రువు, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను, లోభత్వమును చంపివేయుడి. భాషాను రాజు ఓగును చంపివేయుడి. అతని జనులను శేషమేమీ లేకుండా చంపివేయుడి. 4 నుండి 7 వచనాలు, వారి పట్టణములను పట్టుకొనుట. 4 నుండి 7 వచనాలు, పట్టణములను పట్టుకొనుట, పట్టణములను స్వాధీనపరుచుకొనుట. చూడండి, 4వ వచనం చదువుకుందాం. ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకొంటిమి అన్నాడు. 5వ వచనం, ఆ పురములన్నీయు గొప్ప ప్రాకారములు, గౌనులు, గడియలు గల దుర్గములు. 6వ వచనములో, వాటిని నిర్మూలము చేసితిమి. ప్రతి పురములోని స్త్రీలను, పురుషులను, పిల్లలను నిర్మూలము చేసితిమి. అంటే దాదాపుగా యూదులు 60 కోట నగరాలను స్వాధీనము చేసుకున్నారు. ఇవన్నీ గొప్ప పట్టణాలు, దుర్గములు. ప్రియులారా, ఈనాడు కూడా చాలా గొప్ప శత్రువు యొక్క కోటలను మనం ఏం చేయాలంటే పడద్రోయాలి. అపవాది వాని కోటలు. అందుకే పౌలు కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి అన్నాడు. 5వ వచనములో, ఆ పురములన్నీయు గొప్ప ప్రాకారములు, గౌనులు, గడియలు గల దుర్గములు. గొప్ప గొప్ప ప్రాకారము గల దుర్గములను మోషే కాలములో పడద్రోశారు. యెహోషువ కాలములో వారు యెరికోను 7 దినములు ప్రదక్షిణము చేయగా ఆ గొప్ప ప్రాకారపు దుర్గములు అవి కూలిపోయాయి, పడద్రోయబడ్డాయి. మరి ఈనాడు ఏమిటా దుర్గములు? మనకు అడ్డుగా ఉన్న దుర్గములు, మనలను భయపెట్టే దుర్గములు, దేవుని విజయాన్ని అడ్డుకునే దుర్గములు. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి దుర్గమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి అన్నాడు. ప్రియులారా, ఈనాడు అనేక సార్లు మానవుడు ఈ తత్వ జ్ఞానం, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువును అడ్డగిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును అడ్డగిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానములను అడ్డగిస్తున్నాయి. వాటిని పడద్రోయాలి. ఎలా పడద్రోయగలం? సువార్త ద్వారాని. సువార్త అనే ఆయుధము ద్వారా మనకు దేవుడు అనుగ్రహించిన ఆయుధాల్లో గొప్ప ఆయుధం సువార్త. సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటించుట. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని ద్వారా ఈ కోటలను పడగొట్టడానికి శక్తివంతమైనవి. ఇది సువార్త ద్వారా మాత్రమే సాధ్యము. ప్రియులారా, సువార్త ద్వారానే సాధ్యం. 8 నుండి 10 వచనాలు, మైదాన ప్రాంతమందున్న పురములను పట్టుకొనుట. మైదాన ప్రాంతం
చూడండి 10వ వచనములో, మైదానమందలి పురములన్నిటినీ భాషానునందలి ఓగు రాజ్య పురములైన సల్కా, ఎద్రయి అను వాటి వరకు గిలాదంతటిని భాషానును పట్టుకొంటిమి. మైదానమందలి పురములు, ఇవేమో గొప్ప ప్రాకారము గల పురములు, ఇవి మైదాన పురములు అన్నాడు. పిల్లరా, ఈ మైదానములో ఎవరున్నారు? మైదానములో బలాఢ్యులు ఉన్నారు. మైదానములో చాలాసార్లు ఆ దేవుడు మైదానములోని వారిని ఓడించండి అన్నాడు. కానీ చాలాసార్లు ఈ ఈ ప్రాకారములు గల గొప్ప పురములను గూర్చి ఆలోచన చేస్తాం. మైదానం ఎందేముందులే అన్నాడు కూడా యెహోషువ. ఎరుకోను ఓడించి హాయి అంతా అన్నాడు. హాయి అంతా. ఈనాడు కూడా గొప్ప గొప్ప వాటిని సమస్య అనుకుంటున్నాం, కానీ చాలా చిన్న చిన్న వాటి విషయంలో క్రైస్తవులమైన మనం ఓడిపోతూ ఉన్నాం. వాటిని జయించలేకపోతున్నాం, వాటిని వెళ్ళగొట్టలేకపోతున్నాం. సంఖ్యాకాండం 33, 55లో 56లో అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో వారిని ఉండనిచ్చిన ఎడల మీ కన్నులకు ముండ్లుగాను మీ ప్రక్కలో శూలములుగాను ఉండి మీ దేశములో మిమ్మల్ని బాధ పెట్టుదురు. చాలాసార్లు ఏం చేశారు? వారిని ఉండనిచ్చారు. వారిని ఈ మైదానమందలి ప్రాంతములోని వారిని వెళ్ళగొట్టాలి, కానీ కొందరిని వెళ్ళగొట్టలేకపోయారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వారితో సహవాసం, అన్య జనులతో సహవాసం, వారి క్రియలు నేర్చుకోవడం, వారు చేసే ఆరాధన వీరు చేయడం, వారి కుమార్తెలకు వీరి కుమారులను, వీరి కుమార్తెలకు వారి కుమార్తెలను వివాహం చేయడం, ఆఖరికి వారితో కలిసిపోవడం. దైవ గ్రంథములో వ్రాయబడి ఉన్నది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. వారిని వెళ్ళగొట్టి విమోచన గీతాన్ని పాడాలి. వీరు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళగొట్టారు, విమోచన గీతాన్ని పాడారు. 135వ కీర్తన 11, 12, 13 వచనాల్లో, అమోరీయుల రాజు ఓగును హతము చేసెను, కనాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను, ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలులను తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించను. యెహోవా ఈ నామము నిత్యము నిలుచును, యెహోవా ఈ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. వారిని ఓడించి దేవుడు అనుగ్రహించిన విమోచనను బట్టి దేవునికి ఏం చేయాలి? స్తుతి గీతములను పాడాలి. 11వ వచనములో ఈ ఓగు రాజు యొక్క మంచమును గూర్చి వ్రాయబడి ఉందండి. చూడండి, రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము, అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది కదా. దాని పొడవు మనుష్యుల మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. అంటే ఈనాడు మనం వండుకునే ఒక మంచం మన మూరతో వెడల్పు 2 మూరలు ఉంటుంది, పొడవు మహా అంటే ఒక 4 మూరలు ఉంటుంది. కానీ ఆనాడు వారి మూరతో దాని పొడవు 9 మూరలు అన్నాడు, దాని వెడల్పు 4 మూరలు. ఓగు మంచం, దాని యొక్క వివరణ అంటే దాదాపుగా 9 మూరలు అంటే ఒక 13, 14 అడుగుల లేదా మీటర్ల 14 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు. మామూలు మన మంచం పొడవే 6 అడుగులు, 6 అడుగుల వెడల్పు. ఆ పండుకోవడానికి కదా చాలా బలాఢ్యుడైనటువంటి రాజు ఈ ఓగు రాజు. బలాఢ్యుడైన వాడు, ఒక సాధారణమైన వ్యక్తి కాదు. అసలు వీరు ఎలాంటి వారు అంటే అజానుబాహులు. మైదాన ప్రాంతములో నివసించిన ఈ నెఫీలీయులు అని రాయబడి ఉంది. నెఫీలీయులు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32, 33 వచనాల్లో ఆనాడు వారు ఇశ్రాయేలు ప్రజలు వేగు చూడ్డానికి వెళ్ళి వారిని చూచి వారు ఎలాంటి వారు అన్నారో తెలుసా? మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32, ఆ దేశ నివాసులు ఎలాంటి వారట?
వారు ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు వారు చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. వారేమో ఉన్నత దేహులు, మేమేమో మిడతల వంటి వారము అన్నారు. బలాఢ్యుడు. నిజమే, దేవుని వాగ్దానాలపై విశ్వాసముంచి మనం పోరాడితే, ఈ ఓగు రాజుతో పోరాడితే విశ్వాసము ద్వారా అతనిని మనము ఓడించగలము. నిజమే, ఈ లోకములో సాతాను బలవంతుడే. దేవుడు సాతాను కంటే బలవంతుడు, సర్వ శక్తిమంతుడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 26, 27 వచనాల్లో సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప వాడు మరణము యొక్క బలము గలవాడు. మానవుణ్ణి ఓడించినవాడు, ఆదామును ఓడించినవాడు. అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సర్వ శక్తిమంతుడు. ఆదాముతో అన్నాడు ఆదికాండం 17:1, ఆదామా, క్షమించండి, అబ్రహాముతో, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. ఈనాడు క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పునరుత్థానుడైన తరువాత శిష్యులతో మాట్లాడుతూ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18లో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. నిజమే, మన ముందు ఉన్నత దేహులు ఉన్నారు. వారికి స్వార్థ ప్రకటించగలమా? ఓడించగలమా? జయించగలమా? వారిని ప్రభువు కొరకు శిష్యులనుగా చేయగలమా అని అనేక సార్లు భయాందోళనలు ఉన్నాయి. కానీ ప్రభు అన్నాడు, మీరు వెళ్ళండి, నేను సర్వశక్తి గల దేవుడను, నేను అప్పగిస్తాను, నేను ఓడిస్తాను. వాగ్దానం చేయబడిన విజయం ఇది. మొదటి 11 వచనాలు, 12 నుండి 17, 2వ మాట గమనించాం కదండి. వాగ్దాన భూమి యొక్క సరిహద్దుల విభజన ఇంకా వారు స్వాధీనపరుచుకోలేదు యెహోషువ కాలంలోని. కానీ ఇక్కడ వాగ్దాన భూమి యొక్క సరిహద్దుల విభజనను ఆయన వివరిస్తూ ఉన్నాడు. అంటే ఎవరెవరికి ఏ భూభాగం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా 12, 17 వచనాల్లో యోర్దాను నది దాటక మునుపు, ఇప్పుడు వీరు ఓడించారే ఈ బాషాను భూభాగం, అమోరీయుల భూభాగం, రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రపు వారు మేము ఇక్కడే ఉంటాము అని వారు కోరుకున్నారు. దాని గురించి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈ భాగాన్ని కూడా మనం విభజన చేద్దాం. 12 నుండి 13 వచనాలు రూబేను, గాదు వారికి ఇచ్చినటువంటి భూములు మనం చదువుకుందాం. అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్యములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరుచుకున్న దేశమును దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చి తిని. రూబేనీయులు, గాదీయులు వారు ఈ భూభాగాన్ని వారు కోరుకున్నారు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 20 నుండి మనం చదివితే, అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి, యెహోవా మన ఎదుటనున్న మన తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల నేను మీకు ఇస్తాను. ఒకవేళ మీరు పాపములో ఉంటే మీ పాపం మిమ్మును పట్టుకొనును. వీరు యోర్దాను నది దాటి వాగ్దాన దేశములోనికి వెళ్లకుండా యోర్దాను నది యువతల ఉన్న ఈ బాషాను, గిలాదు, మాకీర్, ఈ పచ్చిక గల భూములను వారు కోరుకున్నారు. దేవుడు వాగ్దానము చేసిన వాగ్దాన భూమిని, పాలు తేనెలు ప్రవహించే భూమి వద్దన్నారు. పచ్చిక గడ్డి ఉండే భూమి మాత్రమే వారు కావాలి అని వారు కోరుకున్నారు. ఆదికాండం 13వ అధ్యాయం మనకు తెలుసు. ఎవరు? లోతు దేన్ని కోరుకున్నాడు? సొదొమ గొమొర్రా పచ్చగా ఉంది, కానీ ఏమైపోయింది? నష్టపోయారు. వీరు కూడా ఆఖరికి యేసు ప్రభు వారి కాలమునకు మందలు కాదు పందులను మేపుకునేవారయ్యారు. గదరేనీయులు, గాదు, రూబేను, గదరేను.
అక్కడ ఏమున్నాయి? దయ్యములకు నివాస స్థలం. ఈ వాగ్దాన దేశం దేవుని నివాస స్థలం, యెరూషలేం దేవాలయం. దేవుడు ఏది అనుగ్రహించినా నీకు శ్రేష్టమైనది అనుగ్రహిస్తాడు. నీకు నీవుగా కోరుకుంటే అది అనేక సార్లు నష్టాన్ని కలిగించేది కాదు. గాదు, రూబేను వీరు దేవుని ప్రజలే, కానీ వారి ఆశలు ఈ లోకానుసారమైనవిగా మారిపోయాయి. ప్రియులారా, వాగ్దాన దేశం మనము సొంతంగా సంపాదించుకునేది కాదు. దేవుడు కృప ద్వారా మనకు అనుగ్రహించేది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద మీరు ప్రతిఫలము పొందరు. కదా, కనబడవలనని దేవుడిచ్చేవి. ఆ ప్రతిఫలం శ్రేష్టమైనది. ఎందుకు ఈ రూబేను ఇలాంటి వాటిని కోరుకున్నాడు? రూబేనీయులు ప్రారంభము నుండి ఇలాంటి వారు అవిధేయులు. రూబేనును గూర్చి యాకోబు తండ్రి ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనములో ఏమన్నాడు? రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు అంటూ 4వ వచనములో, నీళ్ళ వలె నీవు చంచలుడవు, నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచమును అపవిత్రపరచెను. అసలు ఈ గాదు కూడా ఎలాంటి వాడు? గాదు జన్మ. రాహేలు లేయా మీద అసూయపడి జిల్ఫా అనే దాసిని యాకోబునకు అప్పగించగా, ఆ జిల్ఫా అనే దాసికి పుట్టినటువంటి గాదు శరీర సంబంధి. రూబేను శరీర సంబంధి, గాదు శరీర సంబంధి. ప్రియులారా, మనము శరీరానుసారముగా నడిచితే, శరీరానుసారముగా కోరుకుంటే మనము నష్టపోతాం. అందుకే మనం ఏం చేయాలి? శరీర క్రియలను మనము చంపాలి అన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో పౌలు గలతీ సంఘానికి రాస్తూ, గలతీయులారా, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరేమి చెయ్య నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. కనుక ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఆత్మ చేత శరీర క్రియలను చంపివేయుడి. ఈ రూబేనీయులు, గాదీయులు వారు ఏమనుకుంటున్నారు? ఈ యొర్దాను దాటలేదు, పచ్చిక, మన ప్రణాళిక ఎంత బాగుంది, మన నిర్ణయాలు ఎంత బాగున్నాయి అని తాత్కాలికమైనటువంటి వారి పశువుల కొరకు ఆ భూమిని వారు కోరుకున్నారు. సరికాని ఎన్నిక. ఈ శరీర సంబంధులైన పిల్లలు వాగ్దాన భూమి వెలుపల జీవించాలి అని ఇష్టపడ్డారు. అది దేవుని ప్రణాళిక కాదు. సొలొమోన్ సామెతల గ్రంథం 14:12లో, ఒక మనుషుని ఎదుట సరి అయిన మార్గము కలదు, అది తుదకు మరణమునకు నడిపించును. దాని ముగింపు చాలా తీవ్రమైనది. విశాలమైన మార్గం ఎన్నుకునేవారు ఉన్నారు. విశాలమైన మార్గం. యేసు ప్రభు వారు అన్నారు, ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి, నాశనమునకు పోయే మార్గము వెడల్పు, ఆ దారి విశాలము, అందులో అనేకులు ప్రవేశిస్తారు. అయితే జీవమునకు పోయే మార్గం అది చాలా ఇరుకుగా ఉన్నది, సంకుచితంగా ఉన్నది. దాన్ని కనుగొనేవారు కొందరే. ఈ రూబేను, గాదీయులు నష్టపోయారు. 14-17 వచనాల్లో మనష్షే అర్ధగోత్రమునకిచ్చినటువంటి సరిహద్దులు, భూమి. చూడండి 14వ వచనం. మనష్షే కుమారుడైన యాయీరు గెషేరీయుల యొక్కయు మయకాతీయుల యొక్కయు సరిహద్దుల వరకు ఆర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని తన పేర్లను బట్టి వాటికి యాయీరు, బాషాను గ్రామములని పేరు పెట్టెను. 15వ వచనం. మాకీరీయులకు గిలాదునిచ్చితిని. కదా, మనష్షే అర్ధగోత్రమునకిచ్చినటువంటి భూముల వివరాలు. మనష్షే గోత్రము ఇది సంఖ్యాకాండం 1వ అధ్యాయములో వారి లెక్క, సంఖ్యాకాండం ఆఖరి 26వ అధ్యాయములో వారి లెక్కను చూచినప్పుడు వీరు చాలా వర్ధిల్లిన వారు.
అసలు దాదాపుగా వారి సంఖ్య 65% వర్ధిల్లినటువంటి వారు. సంఖ్యాకాండం మొదటి అధ్యాయములో ఈ మనష్షే గోత్రము 32,000 మంది ఉంటే, ఆఖరికి వీరు ప్రయాణమంతా ముగించిన తరువాత 38 సంవత్సరాల తరువాత వారి సంఖ్య దాదాపుగా 52,000 మంది పైగా ఉన్నారు. ఆశీర్వదించబడ్డారు, వర్ధిల్లారు, వర్ధిల్లిన వారు. అసలు ఇది వాగ్దానం. యోసేపు తన కుమారులను మనష్షేను, ఎఫ్రాయిమును యాకోబు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు, యాకోబు కుడి చేతిని చిన్నవాడైన ఎఫ్రాయిము మీదను, ఎడమ చేతిని మనష్షే మీదను పెట్టి దీవించాడు. దీవెన ఉన్నది. ఈనాడు కూడా ప్రభువును అంగీకరించిన మనం వర్ధిల్లాలి. యోహాను 3వ పత్రిక మొదటి అధ్యాయం, ఒకే అధ్యాయం కదా, 2-3 వచనాలు. ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయున్నది, సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఇవన్నీ విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. కదా, మనం వర్ధిల్లాలి. కానీ వర్ధిల్లిన వాడే మోసపోయాడు కదా. మనము ఇశ్రాయేలీయులు వారి యొక్క గుడారాలు, ఈ మనష్షే ఎవరితో చేరాడు అంటే, ఈ మనష్షే, రూబేను, గాదు, మనష్షే ఒక ప్రాంతములో నివసించారు. అందుకే కొరింథీ మొదటి పత్రిక 15:33, మోసపోకుడి, ఈ చెడ్డ సాహత్యము, చెడ్డ సహవాసము మంచి నడవడిని చెరుపును, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఈ చెడ్డ సహవాసము మంచి నైతిక విలువలను పాడు చేస్తుంది. మనష్షే కూడా మోసపోయాడు, పాడైపోయాడు. వారితో కూడా చేరి, కానీ వాగ్దానము చేయబడని యొర్దానుకు యువతల ఉన్న ఆ పచ్చిక గడ్డి, దాన్ని కోరుకున్నాడు. మనం ఏం కోరుకుంటే దానికి దేవుడు అప్పగిస్తాడు. రోమాపత్రిక మొదటి అధ్యాయం 26వ వచనములు, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. మంచివాడే ప్రారంభములో నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు తిరిగిన వాని వలె ఉన్నాడు ఈ మనష్షే. ప్రియులారా, మనం కూడా ఈ మందలో కూడా ఉండాలి, దేవుని ప్రజలతో కూడా ఉండాలి, యొర్దాను నదిని దాటాలి, వారితో కూడా పోరాడాలి, వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవాలి. ఏదైతే మందకు దూరముగా ఉంటే, మందకు వేరైతే, సహవాసమునకు వేరైతే సాతాను దాడి ఉన్నది. పేతురు మొదటి పత్రిక 5:8, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుచూ ఉన్నాడు. సహవాసం మానద్దండి. కొందరు మానుకొనుచున్నట్టు సహవాసము, సమాజముగా కూడుట మానక అపవాది చేతికి దొరికిపోతాం, శరీర సంబంధాలైన వారితో సహవాసం చేస్తాం. ఆఖరికి మనం ఏమవుతాము? ఈ లోకములో దేవునికి దూరం అయిపోతాం. మొదటి 11 వచనాలు, ఓగు రాజును ఓడించుట. 12-17 వచనాలు, వాగ్దాన భూమి సరిహద్దులను విభజించుట, లేదా ఇంకా చెప్పాలంటే 2.5 గోత్రముల వారికి సరిహద్దులను విభజించుట. 18-22 వరకు విజయమునకు సూచనలు, అంటే స్వాస్థ్యమును స్వాధీనపరుచుకునుటకు దేవుని సూచనలు. 18-20 వచనం వరకు 2.5 గోత్రముల వారికి హెచ్చరిక. చూడండి, 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ కాలమందు నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులైన వారందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇశ్రాయేలుల ముందర నది దాటవలెను కదా. వారికి ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటి? ఈ రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం వారు ఇక చాలు, మనకు యువతల ఈ గడ్డి భూమి దొరికింది, మనం అవతలకు వెళ్ళడానికి అవసరం లేదు అనుకునేరు. మీరు నది దాటి మీ సహోదరుల కొరకు పోరాడాలి. వారికి విశ్రాంతి దొరుకు వరకు మీరు ఆ వాగ్దాన దేశము కొరకు మీరు యుద్ధము చేయాలి.
దాన్ని స్వాధీనపరుచుకునేంత వరకు వారితో కూడా మీరు వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు. కదంటే వీరు వెళ్ళాలి, వారితో కూడా యుద్ధము చేయాలి, యుద్ధ సన్నద్ధులై సాగి వెళ్ళాలి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 20-24 వచనాలు ఈ విషయాలే చెప్పాడు. మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి అన్నాడు. యుద్ధమునకు సిద్ధపడి 22 ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి ఇక్కడ మీరు స్వాధీనపరుచుకోండి. 23వ వచనం, అట్లు చెయ్యని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు, మీ పాపం మిమ్మును పట్టుకొనును. ప్రియులారా, సంఘములో కొందరు పోరాడుతూ ఉండగా కొందరు నిశ్చింతగా నిర్విచారముగా ఉండకూడదు. శరీరముల అవయవములు ఒకదానితో ఒకటి ఎలాగూ ఏకమై ఉన్నాయో పరామర్శిస్తున్నాయో అదే కదా సహవాసము అంటే. ఫెలోషిప్, సహవాసము కదా. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం ఏమని రాయబడి ఉంది చూడండి. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దేనికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడును. ఓ 2.5 గోత్రముల వారలారా, మీరు ఇక్కడే ఉంటాం, మీరు మాత్రమే వెళ్ళండి, మేము రాము అనడానికి వీల్లేదు. అవయవములన్నీ పోరాడాలి, అవయవములన్నీ శ్రమ పడాలి, అవయవములన్నీ ఘనత పొందాలి. ఈనాడు సంఘములో మన ఐక్యతను గూర్చి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. తర్వాత చూడండి 21 నుండి 22 వరకు యెహోషువకు మోషే హెచ్చరిక. యెహోషువకు మోషే హెచ్చరిక 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటిని, మీ దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూచితివి గదా. నీవు వెళ్ళుచున్న రాజ్యములన్నిటిని యెహోవా అలాగుననే చేయును. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దు. అసలు యెహోషువకు కొన్ని అద్భుతమైన సంగతులను ఆయన, యెహోషువ నువ్వు కన్నులారా చూచావు కదా ఈ ఇద్దరు రాజులకు దేవుడు ఏం చేశాడు. ఇవి మాత్రమే కాదండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం 8 నుండి 16 వచనాలు అమాలేకీయులతో యుద్ధమాడిన యెహోషువ ఆ రెఫీదీములో వారిని ఓడించిన యెహోషువ. అయితే మోషే పర్వతం మీద చేతులు ఎత్తగా యెహోషువ ఆ రెఫీదీము లోయలో ఖడ్గము చేత పోరాడినవాడు. అది ఆయన అంటున్నాడు, నువ్వు కన్నులారా చూచావు, ముందున్న రాజులకు కూడా దేవుడు అలాగే చేస్తాడు, ఆయన ఓడిస్తాడు, ఆయన ఓడిస్తాడు, విజయం ఉన్నది. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో గతములో నీవు ప్రార్థించగా అనేక సార్లు దేవుడు విజయాన్ని ఇచ్చాడు, నేడెందుకు విజయాన్ని ఇవ్వడు, భవిష్యత్తులో ఎందుకు విజయాన్ని ఇవ్వడు? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు, జయమునివ్వగల దేవుడు, ప్రార్థనకు జవాబులు ఇవ్వగల దేవుడు. ఇద్దరు రాజులను ఓడించాడు, ముందున్న రాజులను ఓడిస్తాడు. అందుకే 22లో అన్నాడు, భయపడవద్దు, భయపడవద్దు అన్నాడు. మాటి మాటికి దేవుడు చెబుతున్నటువంటి ఒక అభయం ఇది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాల్లో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, భయపడకుము. ఎర్ర సముద్రము దగ్గర వారున్నప్పుడు దేవుడు అన్నాడు భయపడవద్దు అన్నాడు. అనేక సందర్భాలలో భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. కారణం ఏంటంటే దేవుడు మనకు విజయమును అనుగ్రహించువాడు, విజయమును అనుగ్రహించువాడు. ఆత్మ సంబంధమైన నాయకుడు ధైర్యముగా ఉండాలి. ఈ యెహోషువ కదా, కాలేబు వేగు చూచి వచ్చి వారు ప్రజలతో ఏమన్నారు,
కాలేబు యెహోషువలు తమ బట్టలు చింపుకొని, సంఖ్యాకాండం 14లో భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు అని పలికిన వారు. కానీ చాలాసార్లు అవిశ్వాసముతో వారు ఏమైపోయారు? ప్రవేశించలేకపోయారు. ఆత్మతో నింపబడినటువంటి ఒక నాయకుడు భయపడకూడదు. 23వ కీర్తన 4వ వచనములో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు. యెహోషువా, మోషేకు నేను తోడయ్యున్నట్లు నేను నీకు తోడయ్యుందును. ఈనాడు మనతో అంటున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను అన్నాడు ఆయన. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో. ప్రియులారా, మొదటి 11 వచనాలు, ఓగు రాజు ఓటమి. 12 నుండి 17, 2.5 గోత్రముల వారికి విభజించి ఇచ్చిన భూమి. 18 నుండి 22 వరకు విజయము కొరకు యెహోషువకు సూచనలు. 23 నుండి 29 వరకు మోషే మనవి, మోషే ప్రార్థన, మోషే మనవి. ఏంటి? వాగ్దాన దేశములోనికి అయ్యా నన్ను ప్రవేశపెట్టు అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఇందులో 2 విషయాలు, మోషే ప్రార్థన, దేవుని జవాబు. 23 నుండి 25 వరకు మోషే బ్రతిమలాడుట, మోషే బ్రతిమలాడుట. చూడండి ఏమంటున్నాడు 25వ వచనం, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బతిమాలుకొనగా. పాపం మోషే దేవుని సన్నిధిలో ఎంత బ్రతిమలాడుతున్నాడో మనం ఈ భాగంలో గమనిస్తున్నాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయములో 5వ వచనములో, మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను వద్దరికి దాటింపక. దేవుని అడుగుతున్నాడు. దేవుడు అన్నాడు, లేదు మోషే, నిన్ను నేను అవతలకు పంపించను. కానీ ఒక విషయం ఏంటంటే, కొత్త నిబంధన కాలములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రూపాంతరము చెందినప్పుడు ఆ రూపాంతరపు కొండ మీద ఎవరెవరు ఉన్నారు? లూకా సువార్త 9వ అధ్యాయం 30, 31, 2 వచనాలు. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. దేవుడు కొత్త నిబంధన కాలములో ఆయన దానిని నెరవేర్చాడు. సరే, 26 నుండి 29 వరకు మోషే ప్రార్థనకు దేవుని జవాబు ఏమిటి? 26వ వచనములో, యెహోవా నాతో ఇట్లనెను, చాలును, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. సంఖ్యాకాండం 20వ అధ్యాయములో ఆ బండ దగ్గర ప్రజలను బట్టి మోషే మాట్లాడమంటే కొట్టాడు. దేవుడు కోపపడ్డాడు. ఇక చాలును, 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 చాలును. మోషే పెదవుల మీద నుండి కాని మాట రాగా 106వ కీర్తన 32, 33 వచనాల్లో, వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. కాని మాట పలికినందుకు దేవుడు అతని ప్రార్థన వినలేదు, మోషే ప్రార్థన వినలేదు. ఇక్కడ మోషేను యేసు ప్రభువును ఒకసారి చూద్దాం. యేసు క్రీస్తు ప్రభు వారి నోట ఆయన ఎలాంటి మాటలు మాట్లాడాడు? యోహాను సువార్త 7:46లో, ఆ బంట్రౌతులు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడునూ ఎన్నడునూ మాటలాడలేదు, ఆయన నోట కపటము లేదు, ఆయన నోట ఏనాడు కాని మాట రాలేదు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు గెస్తమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నీ చిత్తమే సిద్ధించును గాక. దేవుడు ఆయన ప్రార్థనను వినలేదు. మన నిమిత్తమే మనము శిక్ష అనుభవించకూడదని యేసు క్రీస్తు ప్రభు వారు కలువరిలో శిక్ష అనుభవించుట కొరకై ఆయన ప్రార్థన వినలేదు. అయితే మోషేకు దేవుడు ఒక గొప్ప ఆదరణకరమైన సంగతి 27వ వచనములో, వాగ్దాన దేశమును చూడుము,
కనులెత్తి పడమటి వైపు, ఉత్తరము వైపు, దక్షిణము వైపు, తూర్పు వైపు తేరి చూడుము. ఆనాడు అబ్రహాము ఎలాగైతే ఆ వాగ్దాన దేశమును కనులెత్తి ఉత్తరము వైపు, దక్షిణము వైపు, తూర్పు వైపు, పడమర వైపు ఆదికాండం 13వ అధ్యాయములో ఎలా చూచాడో మోషే కూడా చూచాడు, అబ్రహాము చూచాడు. ఈనాడు కృత నిబంధన కాలంలో మనము చూచి నమ్మాలా, చూడక నమ్మాలా? చూచి నమ్మాలా, చూడక నమ్మాలా? యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో తోమాతో యేసు ప్రభువారు అన్నారు, తోమా, నువ్వు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులు. 28 నుండి 29 వరకు మోషేను బలపరచుమని దేవుని ఆజ్ఞ. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతనిని ధైర్యపరచి దృఢపరచుము కదా. యెహోషువకు ఆజ్ఞ ఇవ్వు అన్నాడు. యెహోషువను ధైర్యపరచు, యెహోషువను దృఢపరచు, యెహోషువను ప్రోత్సహించు, యెహోషువను బలపరచు. మోషే కాలం అయిపోతూ ఉండగా రెండవ తరం మరొక నాయకుణ్ణి బలపరచు అంటున్నాడు. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 18, 19 వచనాల్లో, దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు. ఒక తరము నుండి మరొక తరం, మరొక తరం, మరొక తరానికి దేవుని గూర్చిన సంగతులను వివరించాలి. మాత్రమే కాదు, మరొక తరమును ఏం చేయాలి? బలపరచాలి, బలపరచాలి, ధైర్యపరచాలి, ధైర్యపరచాలి. ఆఖరిగా ఈ వచనం చూడండి, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. పౌలు 2వ తరమైన తిమోతిని బలంగా ఉండు అని బలపరుస్తున్నాడు, దృఢపరుస్తున్నాడు. మోషే యెహోషువను దృఢపరుస్తూ ఉన్నాడు. నీవనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు నమ్మకమైన, సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు వాటిని అప్పగించుము. ప్రియులారా, ఒక తరం, నెరసిన తరం, అనుభవము గల తరం, ఎన్నో గాయాలతో నిండిన తరం, మరొక క్రొత్త తరం. ఆ క్రొత్త తరాన్ని అధైర్యపరచకూడదు, ధైర్యపరచాలి, బలపరచాలి. ప్రభు కార్యములను వారికి వివరించాలి. వారు రాబోయే తరానికి వాటిని వివరించుట కొరకై వారిని సిద్ధపరచాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.